మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మే 17వ తారీఖున పోలింగ్ డేట్. ఈరోజు శ్రీశైలం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ శాసనసభ్యులు చక్రపాణి రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు మేము ఎమ్మెల్యే గారు కానీ, నేను ఈ నియోజకవర్గ అబ్జర్వర్గా హబీబుల్లా గారు ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతలు పెట్టారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే నంద్యాల, కర్నూలు జిల్లాలో అందరూ సమన్వయంతో పనిచేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి చూస్తే పెద్ద ఆయన బుడ్డా వెంగళరెడ్డి గారి నుంచి ఆలోచన చేస్తే, ఆయన కూడా రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉంటూ ఒక మంచి పేరున్న నాయకునిగా గుర్తింపు తెచ్చుకోవడం, ఈ ప్రాంతానికి సేవ చేయడం, రైతుల పట్ల కానీ అన్ని విధాల బుడ్డా వెంగళరెడ్డి గారు అనుభవంతో చాలా సేవ చేశారు. అదేవిధంగా ఒక్కసారి ఆ రోజు నుంచి కూడా వెంగళరెడ్డి గారి టైం నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా కూడా నడుచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే బుడ్డా శేషారెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయంగా జరిగిన పరిణామాలు మనందరికీ కూడా తెలుసు, అవన్నీ తట్టుకొని తండ్రి గారి ఆశయాలు నెరవేర్చేదానికి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీతో సహా ఆ రోజు ఉన్నటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాలతో ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ప్రజల్లోకి వచ్చి తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి ఎప్పుడైతే ముందుకు వచ్చినారో ఆ రోజు నుంచి కూడా శేషారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ పటిష్టత కోసం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం, అదేవిధంగా ప్రజలకు సేవ చేసేదానికి ఆయన కూడా ఆయన వెంటే నడుస్తూ వస్తున్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ కాన్స్టిట్యున్సీకి గౌరవ ముఖ్యమంత్రి గారు చక్రపాణి రెడ్డి గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించడం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు. మరి 24 జరిగే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా మీరు అందరూ కూడా చూస్తే శేషారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. స్తబ్దతగా ఉండడం, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సిద్ధం సభకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా శేషారెడ్డి గారిని పిలుచుకొని చాలా సేపు సుదీర్ఘంగా రాజకీయ విషయాలు, ఎందుకంటే ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనతో సంభాషించి ఆయన చెప్పిన విషయాలన్నీ విని, ఏది ఏమైనా మీరందరూ కూడా పార్టీ కోసం ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలా అని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించినంత వరకు రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను, రాజకీయంగా నేను ఏ విధంగా గౌరవించాలనో గుర్తింపు ఇవ్వాలనో నేను చూసుకుంటాను. శాసనసభ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, తప్పకుండా 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గతంలో ఇచ్చినటువంటి తీర్పు కంటే బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా శ్రీశైలం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఒక సమన్వయంతో మీరు కలిసి పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు శేషారెడ్డికి చెప్పడం, నాకు కూడా మీరు వెళ్ళి ఇద్దరు కలిసి పనిచేసే విధంగా ఒక సమన్వయంతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేసేదానికి వీళ్ళందరూ కూడా గౌరవంగా నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించేదానికి వీళ్ళందరూ కూడా ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని
రేపటి నుంచి కూడా కార్యక్రమాలు, ఎందుకంటే శేషారెడ్డి గారు కూడా ఈ రేపు జరిగే ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే ఆయన కార్యాచరణ ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేసే విధంగా ఇద్దరు కలిసిమెలిసి ఐకమత్యంగా పనిచేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మా సోదరుడు గుడా శేషారెడ్డి గారిని కలవడం జరిగింది. ఎలక్షన్లు మనకు 25 రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మనతో పాటు నడుస్తున్నట్టు వారందరినీ కలుపుకొని పోవాలి. శేషారెడ్డి కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మీరు కలుపుకొని పోయి మీరిద్దరు కలిసికట్టుగా నియోజకవర్గం తిరిగి మంచి మెజారిటీతో గెలవాలి అని చెప్పి అదో చెప్పడం, శేషారెడ్డి గారిని పిలిచి అదే పనిగా కొద్దిగా మధ్యలో స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. ఈ కుటుంబాలు మొదటి నుంచి కూడా మాకు దాదాపు 89 నుంచి మాకు ఎంతో అభినాభావ సంబంధం. మేమంతా కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు మేము అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఒక రాజకీయ వైరం తప్ప మాకు మిగతా వైరాలు ఏం లేవు. మనం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే బలం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా సోదరుడు కూడా మొదటి నుంచి నాకంటే ముందు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారితో కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది. ఎక్కడే కానీ మా ఇద్దరి మధ్యన ఈ 5 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఒక మాట ఆయన కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి మాకు ఈజీగా కలవడానికి ఈరోజు సులువుగా కనపడతా ఉంది. ఎందుకంటే మాకు అతనికి ఈ విధంగా మన నియోజకవర్గంలో 2 పార్టీల్లో కూడా సత్సంబంధాలు చాలా మందితో ఉన్నాయి. కాబట్టి నాకు ఈజీ, ఈరోజు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మేమిద్దరం కూడా ఏదైనా మాట్లాడుకొని మా మధ్యన తేడాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా నా తరఫున కానీ ఆయన తరఫున కానీ ఎలాంటి విభేదాలు రాకుండా, నాయకుల మధ్య కార్యకర్తల మధ్య విభేదాలు లేకుండా ఎప్పటికెప్పుడు చర్చించుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మద్దతు కోరడానికి, సంపూర్ణ సహకారం కావాలని కోరడానికి వచ్చినప్పుడు మనస్ఫూర్తితో అంగీకరించి రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మా అబ్జర్వర్ అబీబుల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి చర్చించడం జరిగింది. ఆయన కూడా తన గ్రామం సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు, అందరితో చర్చించిన పిదప ఈ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు నాకు మద్దతు తెలుపుతున్నందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు, ఆయన చేసే కార్యక్రమాలు, ఆచరణలో ఉన్నటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఆయనతో పాటు నడవాలనే ఒక కాంక్షతో అక్కడి నుంచి ఆయనతో ప్రయాణం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వారి ఆదేశాలను నేను ఏ రోజు కూడా ఒమ్ము చేయలేదు, ఈ ఆదేశాన్ని కూడా ఒమ్ము చేయదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో మా ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఎన్నో సంభాషణలు ఎన్నో పంచుకునే వాళ్ళం. అంటే అధికారంలోకి రాకముందు కానీ, ఆయన తిరిగే ఓదారపు యాత్రలో కానీ, మన నియోజకవర్గంలో జరిగినటువంటి 6 రోజుల యాత్రలో కానీ ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజల వైపే మా సంభాషణ జరిగేది. ఆయన ముఖ్యమంత్రి కానప్పటి నుంచి కూడా ప్రజలు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి షేఫ్ అని ఆయన చెప్పేవాడు. మన పేద ప్రజలు ఎప్పుడైతే చేస్తామన్నా దాని ప్రకారమే ఆయన పేరును నిలబెట్టగలే వాడివైతాం. మేము కూడా మా తండ్రి నుంచి నేర్చుకునేది అదే. నేను కూడా మన 10 మందికి సాయం, ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనం 10 మందికి సాయం చేయాలి. 10 మందికి సాయం చేసినప్పుడే వాళ్ళు మనల్ని గుర్తుంచుకునేది. జీవితాంతం మనల్ని ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఇటువంటి ఇప్పుడు కూడా ప్రజల గురించే మేము చర్చ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వేరే వీడిపోయే ఆలోచన అంటూ నాకు ఎప్పుడూ లేదు. సరే, నన్ను ఇన్ఛార్జిగా ఉండమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. సరే, తర్వాత కొన్ని
రాజకీయ సమీకరణల వద్ద సోదరుడు చక్రపాణి రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కొద్ది కాలాల పాటు బాధ కలిగేటువంటి విషయం వాస్తవమే, దాన్ని దాపరి చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము జగన్మోహన్ రెడ్డి విడిపోయాం, పార్టీకే ఉంటాం, పార్టీకే అంకితమైనాం. సరే, మరి ఈ దఫా కూడా ఎలక్షన్లు 2024 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాతో గతంలో కూడా చాలా సార్లు చర్చ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అభ్యర్థి ఉన్నాడు, నువ్వు దయచేసి సహకరించు, మిగతా విషయాలన్నీ కూడా నేనున్నాను కాబట్టి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అంటే నా మెంటాలిటీ ఏంటంటే అధైర్యపడేది అంటూ మన దగ్గర ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలి. ఎందుకు కావాలి సీఎం మళ్ళీ ఒకసారి? ఇప్పుడు ప్రజలకు ఇంత చేసేటువంటి, ఇంత బలమైన నాయకత్వం ఉన్నట్టు, ఇంత బలమైన నాయకుడు మన దేశంలోనే లేడు. మనం కోరుకుంటున్న ఏంది? ప్రజలు 10 మంది మంచి జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతూ ఉంది? డైరెక్ట్గా జరుగుతూ ఉంది. దీంట్లో పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. దీంట్లో కరప్షన్ అనేది ఎక్కడ లేదు. మరి ఇంకా జరిగేది ఎక్కడికి? పబ్లిక్ జరుగుతాం. మరి అటువంటి ఆశయం కలిగినటువంటి ముఖ్యమంత్రిని కాదని చెప్పేసి మనం మోగ స్థలంలో పోయి చేరుకోవడం వల్ల నా అంబిషన్ కూడా అదే, ఎప్పుడు 10 మంది చేయాలని. ఈరోజు మా మధ్యలో జరిగిన చర్చ కూడా అదే. నేను ఎక్కువ వర్క్ మైండెడ్గా ఉంటాను, కాంట్రవర్సీ ఎక్కడ తాను. ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఎప్పటి నుంచే ఉంది, అది మా తండ్రి టైం నుంచి కూడా ఉంది. అదే సహకారాన్ని చక్రపాణి రెడ్డి గారికి ఇవ్వగలను, నేను తప్పకుండా ఇస్తాను. మనస్ఫూర్తి చేస్తే మనస్ఫూర్తిగా చేస్తాను. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో మాటించి కూర్చున్నాం. ఈరోజు ఆయన ఆదేశాలను నేను ధిక్కరించిపోలేను కాబట్టి నేను మనస్ఫూర్తిగా చేస్తాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అందరు ప్రజలు కానీ, ఇక్కడ మేమిద్దరం మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా విభేదాలు రావు. విభేదాలకు నేను ఎక్కువ దూరం ఉండాలనేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే మన టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలు మేలు పొందుతారు. ఇక్కడ మేము ఘర్షణ పడతా ఉంటే అది చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి గారికే. ఇక్కడ చక్రపాణి గారికి నష్టమా, బుడ్డా శేషారెడ్డి గారి నష్టం కాదు. అది పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగించే విధానం మనం ఎప్పుడు చేయం. కాబట్టి నేను సంపూర్ణంగానే ఉంటాను, క్లియర్గా మనస్ఫూర్తిగానే చేస్తాను. మన అభ్యర్థి అయినటువంటి చక్రపాణి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు కాబట్టి నా సంపూర్ణ సహకారం నేను అందిస్తాను. ఇప్పుడు మనము చేయాల్సినవి 2 ఓట్లు కాబట్టి ఎంపీ గారు అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన కూడా మనకు సంపూర్ణ సహకారం ఇవ్వాల్సిందే. 2 అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిందే, మంచి మేయర్తో గెలిపించుకోవాలి. అది నా విన్నపం. చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి కావాల్సినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం ధైర్యంగా కానీ, గట్టిగా కానీ, పోరాడు కానీ తెచ్చుకోవాల్సినటువంటి కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి అందరి మనస్ఫూర్తి వేడుకుంటా ఉన్నాను. అందరు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయండి. ఫ్యాన్ గుర్తుకే చేసి గెలిపించి మీరు బాగుండండి, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలనుకునేవాడిని నేను. వాస్తవం అది. ఇప్పుడు ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుండేది. మనం ఒకరే బాగుండాలా, అందరూ పోవాలనేది చాలా మందికి ఉంటుందేమో. అది ప్రస్తుతం మనకు అవసరం లేదు. నా విధానం అది. కాబట్టి అందరికీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ నాకు సుపరిచితులే. అందరికీ తోడుకుంటాం, ఏం ఇబ్బంది లేదు. నాకు ఏదన్నా అవసరమైతే కూడా ఆయన దగ్గర మొహమాటం లేకుండా చెప్పే అలవాటు నాకు ఉంది. కాబట్టి అట్లేమి నేను వేరే భేదం చేయను. ఇది ఇట్లా ఉండాలి, ఈ సిస్టమ్ ఇట్లా ఉండాలి, సిస్టమ్ ఇట్లా ఉండాలి, పార్టీ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి. అప్పుడు మనం బాగుంటాం, మన నియోజకవర్గం బాగుంటాం. కాబట్టి అందరూ కూడా ఎలాంటి సంశయం పెట్టుకోవద్దు. వేరే విధమైనటువంటి కాంట్రవర్సీలు రావాల్సిన అవసరం లేదు. రేమందరం కూడా నామినేషన్ ప్రక్రియ ఉంది.
రేపు నామినేషన్ ప్రక్రియ అందరం పాల్గొంటాం. అందరూ పాల్గొని ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయండి. కలిసి తిరుగుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఏ కార్యక్రమం కావాలన్నా, ఏ పని కావాలన్నా అడగవచ్చు. ఇబ్బంది ఏం లేదు, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పైన భగవంతుడు ఉన్నారు. కాబట్టి మన భయపడ